తెలంగాణలో ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి ఉద్యమం ప్రారంభమైంది. అమనగల్లులో ఓ దుకాణం ముందు జరిగిన పార్కింగ్ గొడవతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఓ మార్వాడి దుకాణం యజమాని ఓ దళిత యువకుణ్ణి కొట్టడంతో వివాదం ప్రారంభమైంది. లదాంతో అమనగల్లులో మార్వాడీల వ్యాపారాలు ఎక్కువైపోయాయని, స్థానికులకు వ్యాపారాలు లేకుండా మొత్తం వారే ఆక్రమించుకుంటున్నారని, దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపిస్తూ అమనగల్లు బంద్కు పిలుపునిచ్చారు. ఇది మెల్లగా రాష్ట్ర వ్యాప్తంగా పాకుతోంది. చాలా మంది మార్వాడి గోబ్యాక్ నినాదాలను సోషల్ మీడియాలో చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్ల మార్వాడీలే ఉంటున్నారని, తెలంగాణ ప్రజలకు చిరు వ్యాపారాలకు కూడా అవకాశం లేకుండా చేస్తున్నారని, ప్రతి చిన్న ఊరిలోకి వచ్చి వ్యాపారాలు పెట్టేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. తెలంగాణలో మార్వాడీ వ్యాపారులు ఎక్కువగానే ఉన్నారు. ఎక్కడ చూసినా మార్వాడీ వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పుడు కిరాణా దుకాణాల నుంచి నిర్మాణ సామాగ్రి, స్వీట్ షాపులు, హోటళ్ల వరకు విస్తరించారు. వడ్డీ వ్యాపారాలు కూడా వాళ్లవే. వీరి వల్ల స్థానిక తెలంగాణ వ్యాపారులు, ముఖ్యంగా చిన్న వ్యాపారులు, మార్వాడీలు తమ వ్యాపార అవకాశాలను ఆక్రమిస్తున్నారని బాధపడుతున్నారు. తమ జీవనోపాధి దెబ్బతింటోందన్న అసంతృప్తిలో ఉన్నారు. అతి ఎప్పుడు వివాదానికే దారితీస్తుంది. ఎవరో కొంతమంది వచ్చి వ్యాపారాలు చేసుకోవచ్చు, కానీ అన్ని చోట్ల వారే ఉంటే ఇక్కడ వ్యాపారాలు చేయాలనుకునే వారికి కోపం వస్తుంది. అయితే ఇప్పటి వరకు ఇది రాజకీయం కాలేదు. కానీ ఈ తరహా ప్రచారంపై బీజేపీ అసహనం వ్యక్తం చేస్తోంది. మార్వాడీలను లక్ష్యంగా చేయటం కంటే అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాలపై దృష్టి పెట్టాలని, ప్రతి భారతీయుడికి దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసే రాజ్యాంగబద్ధమైన హక్కుందని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ ప్రచారాన్ని రాజకీయంగా ప్రేరేపితమైనదిగా చిత్రీకరిస్తూ హిందూ ఐక్యతను దెబ్బతీసే కుట్రగా పేర్కొంటున్నారు. బీజేపీ మార్వాడీలకు మద్దతు ప్రకటించిందే, కాంగ్రెస్ పార్టీ ఇతరుల్ని రెచ్చగొడుతోందని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు నేరుగా కాంగ్రెస్ ఈ వివాదంపై స్పందించలేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా స్పందించలేదు. కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం మార్వాడీల అరాచకాలు ఎక్కువయ్యాయని అంటున్నారు. మార్వాడీ గోబ్యాక్ నినాదం ఊపందుకునే అవకాశాలే ఉన్నాయి. ఇలాంటి అవకాశం వస్తే రాజకీయ పార్టీలు వదిలిపెట్టవు. ఆంధ్రాపై ఉన్న వ్యతిరేకతను పెంచి సునామీలా మార్చి రాష్ట్ర విభజన చేయగలిగారు. ఇప్పుడు అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. వీధి వీధిన వ్యాపారాలను కైవసం చేసుకున్న మార్వాడీలపై చాలా కాలంగా జరుగుతోన్న చర్చను ఇప్పుడు రాజకీయ వివాదంగా మార్చుకోవటం ఖాయమని అనుకోవచ్చు. ఈ వివాదం మార్వాడీలను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో ఇలాంటి రాజకీయాలు మంచివా కావా అన్నది రాజకీయ పార్టీలే నిర్ణయించుకోవాల్సిందే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.